మీ ప్రియులైన పిల్లలకు విశ్వాసమందు భాగ్యవంతులుగా విశ్వాస వీరులుగా నిలబెట్టుటకు ఏర్పరిచిన ఈ చక్కని సభను బట్టి వందనములు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో మీ దాసులు అనేక మంది సహకారం తీసుకొని మీ వాక్యమును ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి సంతోషపడుతూ, ప్రతి మాట మీకు మహిమకరంగా మా మనసుల్లో మార్పును తీసుకొచ్చేదిగా మేము గ్రహించే పరిస్థితులు కల్పించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల తర్వాత అన్నయ్య మాకు సుమారుగా 17 సంవత్సరాలకు పైబడి తెలుసు. దైవదాసులు బెంజమిన్ గారు, ఆయన సహకారులు మాకు బాగా పరిచయస్తులు. కానీ ఎప్పుడు కూడా మేము ఇక్కడికి రాలేకపోయాం. మీటింగ్స్కి వచ్చాం, కానీ మీతో వాక్యం పంచుకోవటం మాత్రం తొలిసారని చెప్పాలి. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సంతోషపడుతున్నాను. ప్రియులారా, ఇక ఈరోజు ఒక అమూల్యమైన సంగతి, భూమి మీద విశ్వాసులు ఉన్నారా? భూమి మీద విశ్వాసులు ఉన్నారా అనే ప్రశ్న, ఏదో ప్రతిపాడులో విశ్వాసులు ఉన్నారా అని అంటే అది ఒక రకంగా ఉండేదే, కానీ భూమి మీదే విశ్వాసులు ఉన్నారా అని అంటే చాలామంది ఒప్పుకోరు. మేమంతా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం కదా, భూమి మీద విశ్వాసులు ఉన్నారా ఏంటి, మరీ విడ్డూరం, వీళ్ళు ఏం చెప్పినా అలాగే చెప్తారు అన్నట్లుగా ఉన్నారు. భూమి మీద విశ్వాసులు ఉన్నారా అని అంటే దేవుడు కోరుకున్న అర్హతలు కలిగిన విశ్వాసం కలిగి ఉన్నారా, దేవుడు కోరుకుంటున్నట్టు ఉన్నారా? ఇప్పుడు చూశారుగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా పక్షులు వలస జీవనాన్ని అవలంబించినట్టుగా దేవుని ప్రియులుగా బ్రతుకుతున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా గుడారాల్లో ఉన్నారంట. ఎక్కడున్నారు? గుడారాల్లో ఉన్నారు. గుడారం అనగానే అవసరానికి వేసుకొని కాస్త తలదాచుకొని వెళ్ళిపోయేటప్పుడు మొత్తం సర్దుకొని వెళ్ళిపోవచ్చు. ఆ ఊరిలో ఒక బిల్డింగు, ఆ ఊరిలో ఒక బిల్డింగు, ఆ ఊరిలో ఒక బిల్డింగ్ కట్టేవనుకో, ఇక మనకు అక్కడి నుంచి రావాలనిపిస్తా. అందుకనే గుడార జీవనానికి ఇష్టపడ్డారు. పక్షులు వలసొస్తాయి, వలసొచ్చి గొడ్లను పెట్టి ఆ గొడ్లను పొదిగి పిల్లలను చేసుకొని, పిల్లలకు ఎగరగలిగిన శక్తి, రెక్కలలో ఎగరగలిగిన శక్తి వచ్చేంతవరకు వెయిట్ చేసి, అటు నుంచి వచ్చేటప్పుడు వాటికి పిల్లలు లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత గుడ్లు, వాటిని పొదగటం, పిల్లలను చేయటం, ఆ పిల్లలకి ఎగరగలిగిన శక్తి వచ్చిన తర్వాత మరలా పిల్లలతో కలిసి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పిల్లలు అనొచ్చు, ఇంత ఎమర్జెన్సీ ప్రయాణం ఏంటమ్మా, ఇక్కడ మనకు బాగానే ఉందిగా, పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయిగా, ఇంత ఎమర్జెన్సీ ప్రయాణం ఏంటి అంటే, తమ జ్ఞాపకాలలో ఉన్న తమ స్వదేశం, తమ బిడ్డల స్వదేశం కూడా అదే అన్నట్టుగా ఇక్కడే పుట్టినవి అవి. వాస్తవానికి పుట్టింది ఇక్కడే, కానీ మన దేశం ఇది కాదని ఒక పక్షి మనుషులకు నేర్పుతున్న జ్ఞానం. చూసారా ఎంత విశ్వాసం, చూసారా? 8,000 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఎందుకు చేయాలండి ప్రయాణం? మనం 30-40 కిలోమీటర్ల ప్రయాణానికే ఎంత బాధపడతామంటే అంత బాధపడతాం. సేవకులకే సలహాలు ఇస్తూ ఉంటాం, ఏమని, 9:30కు మీటింగ్ ముగిస్తారా, 9:30కు మీటింగ్ ముగిస్తారా, చలి కదండి. ఆయనకు తెలియదా పాపం, సేవకుడు తెలియదా?
చలి కదండి, తిరిగి వెళ్ళాలి కదండి. అబ్బో ఎన్ని మాటలు అంటారో. మరి 8,000 కిలోమీటర్లు చలి లేదా వాటికి? వాతావరణం అనుకూలిస్తుందనే ప్రయాణం చేస్తున్నాయా? కొన్ని పరిస్థితులకు ఓర్చుకోవాలి. సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. మనం ఎందుకో బస్సు ఆలస్యం అయిద్దామో, మీటింగ్కి వెళితే బస్సు ఆలస్యం అయిద్దామో, మళ్ళీ మనం తిరిగి రాలేమేమో, వెళ్లకుండా ఉంటే బెటర్ కదా. ఇలాంటి మనస్తత్వాలు మనం. అందుకని ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. భూమి మీద దేవుడు కోరుకున్నట్టు విశ్వాసులు ఉన్నారా? అలాంటి విశ్వాసులు ఉన్నారా? చూద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయం. లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి. లోకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. విసుక్కోకూడదండి, చేసే పనిలో విసుక్కోకూడదు. విసుగు వస్తుంది చాలా మందికి. సంసారంలో విసుగు వస్తుంది, సంఘంలో విసుగు వస్తుంది, కుటుంబాల్లో విసుగు వస్తుంది, చివరికి దేవుడి దగ్గర కూడా విసుగు వస్తుంది. విసుగు. ఆ విసుగు వచ్చినప్పుడు నువ్వు ఎంత సమర్థవంతుడుగా కనబడతావో నువ్వు విశ్వాసివే. విసుగు వచ్చినప్పుడు కూడా నిలబడగలగాలి. దీని గురించి చెబుతున్నాడు. ప్రతి విశ్వాసి జీవితంలో విసుగు వస్తుంది. విసుగు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడు అనేది చెప్తున్నాడు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. దేవుడికి భయపడ్డంట. న్యాయాధిపతి అంటే జడ్జి. దేవుడికి భయపడ్డో, మనుషుల్ని కేర్ చేయడం, మనుషుల్ని లక్ష్య పెట్టడం, దేవుడికి భయపడ్డం. అసలు జడ్జి గారు కోర్టులోకి వెళ్ళాడంటే ఎట్లా ఉంటుందో తెలుసా వాతావరణం? ప్రతి ఒక్కళ్ళు తల వంచాల్సిందే. మరి ఎంత ప్రజల దండ ప్రమాణాలు పొందుతున్నాడు, నమస్కారాలు పొందుతున్న వ్యక్తికి దేవుడికి భయపడటం ఏంటి? అందరు నాకు భయపడుతున్నప్పుడు నేను దేవుడికి భయపడటం ఏంటి? అసలు మనిషిని లక్ష్య పెట్టడం ఏంటి అనేవాడు ఒక పట్టణంలో ఉన్నాడు. ఒక జడ్జి ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఒక విధవరాలు ఉంది, అత్త చనిపోయిన స్త్రీ ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను, గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. భర్త లేని స్త్రీ కదా, ఏదో దొమ్మిగా వచ్చేసి లాగేసుకుందామనో ఎవడో ప్రయత్నించాడు. దాని విషయంలో న్యాయాధిపతి జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు. బలం లేదని చెప్పేసి, మగ మనిషి లేడని చెప్పేసి దౌర్జన్యానికి పాల్పడతానన్నట్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాను. అన్యాయం. దేవునికి భయపడినవాడు, మనుషుల్ని లక్ష్య పెట్టినవాడు, ఎవరిని కేర్ చేయనివాడు ఒక విధవరాలు తరచుగా వస్తుందట. నేను మనుషుల్ని లక్ష్య పెట్టనని తెలుసు, దైవభీతి లేదని తెలుసు, నా దగ్గరికి తరచుగా వస్తుంది ఈవిడ, ఏదో ఒకటి చేసేస్తే ఏం రాదులే అనుకున్నాడట. అలాంటోడు కూడా న్యాయం చేయాలనిపించిందంటండి. ఆమె విషయంలో న్యాయం చేయాలనిపించిందట. మరియు ప్రభు ఎట్లను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఇదంతా ఎందుకు చెప్పాడంటే, ఒక అన్యాయస్తుడే న్యాయం తీర్చాలనుకుంటున్నాడు,
మరి మన తండ్రి అయిన దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. తనను గూర్చి దివారాత్రులు మొరపెట్టు వారికి న్యాయం తీర్చడా? దివారాత్రులు మొరపెట్టు వారికి న్యాయం తీర్చడా? మనం దేవుడి ధ్యాసలో దివారాత్రులు ఉంటున్నామా? మనం దేవుడి ధ్యాసలో దివారాత్రులు ఉంటున్నామా? ఏమండి, మీరు ఎలా ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఒక మహాభవిష్యత్తు కోసం ఈ భూమి మీద ఈ చిన్న జీవిత కాలం, ఒక మహాభవిష్యత్తు కోసం ఈ కొద్ది జీవిత కాలాన్ని ఎంతో చక్కగా వినియోగించుకోవాలి అని ఏం చెప్తున్నాడంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. ఏంటి అంటే, యేసుక్రీస్తు తిరిగి వచ్చే సమయానికి విశ్వాసులు ఉండరా? విశ్వాసము కనుగొనునా అంటే, నేను కోరుకున్న విశ్వాసం ప్రజల్లో ఉంటుందా ఆయన వచ్చే సమయానికి? ఏంటండి ఎంత సందేహం వెలిబుచ్చాడు? ఏంటయ్యా, ప్రపంచంలో ఈరోజు 450 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మొత్తం 800 కోట్ల మంది ప్రజల్లో 450 కోట్ల మంది క్రైస్తవులే ఉంటే, వీళ్ళ పిల్లలు యేసుప్రభు వచ్చే సమయానికి విశ్వాసులుగానే ఉంటారు కదా. మళ్ళీ ఆయన భూమి మీదకి వచ్చే సమయానికి విశ్వాసము కనుగొనునా అంటాడేంటి అనుకుంటున్నారా? అవునండి, అసలు ఆయన వచ్చే సమయానికి విశ్వాసంతో బ్రతికే వాళ్ళు, దివారాత్రులు దేవుని తమ మనసులో పెట్టుకున్న వాళ్ళు ఉండరని చెప్తున్నాడు. నోవహు దినాలను చూడండి, లోతు దినాలను చూడండి. యేసుప్రభు వచ్చే సమయంలో ఇదిగో నోవహు దినాలు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి అని చెప్పాడు. లోతు దినాలు ఎట్లా ఉంటాయో, లోతు బ్రతికిన దినాల్లో ఎట్లా ఉన్నారో అట్లా ఉంటారని చెప్పాడు. ఎట్లా ఉన్నారు నోవహు దినాల్లో? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, నారు పెళ్లికిచ్చుచు, అమ్ముచు, కొనుచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకుంటూ ఇన్ని పనుల్లో ఉన్నారా? తినుచు, తాగుచు, ఏది విడిచిపెట్టట్లా. ఎంత కరోనా వచ్చింది కదా, బిర్యానీ పాయింట్లు మూతపడ్డాయా? మూతపడలా. ఏ రోజైతే రాజధాని అన్నారో మన ప్రాంతాల్లో ప్రతి సందుకు బిర్యానీ కొట్టేసింది. ఎక్కువైపోయింది. ఇంకేం లేదు. ఈవిడ ఫోన్ చేస్తుంది 8 గంటలకి, ఏమండి అటు నుంచి వస్తున్నారా, తీసుకొని రండి. నువ్వు చెడిపోవటమే కాదు, నీ పొట్ట చెడిపోవటమే కాదు, నా పొట్ట చెడాలి, పిల్లల పొట్ట చెడాలి, మొత్తం కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి. ఫ్యామిలీ ప్యాక్ అక్కడ కూడా హాస్పిటల్లో కూడా. ఇది ఫ్యామిలీ ప్యాకే, అది ఫ్యామిలీ ప్యాక్. సరే, తింటాం. ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా లాస్ వచ్చింది, కానీ ఈ బిజినెస్ మాత్రం లాస్ అవ్వదు. ఎందుకంటే యేసుప్రభు వచ్చేంత వరకు నిరాటంకంగా జరిగే బిజినెస్ ఏదన్నా ఉందంటే తిరిగి, రెండవది తాగుడు, మూడవది అమ్మటం, పంటం. అది బట్టలైనా కావచ్చు, ఏమి తిందునో ఏమి ధరించుకుందునో అని ఆలోచించొద్దన్నాడే. అదే బిజినెస్ యేసుప్రభు వచ్చేంత వరకు జరిగింది. ఇంక విశ్వాసం ఎక్కడ చెప్పండి. మీకు తెలుసో లేదో, క్రిస్మస్ పండుగలో చీర లేదని చచ్చిపోయిన ఉంది, పురుగులు ఉంటాయి. పండగ ఏంటి, చీర ఏంటి, తర్వాత కొనుక్కోకూడదా? ఈ కాలంలో అంత పిచ్చి ఏంటి? ఇదివరకంటే చాలా కష్టమయ్యేది క్లాత్ కొనుక్కోవటం, కుట్టియటం, టైలర్ సమయం దొరకటం. ఈ రోజుల్లో ఏముందండి, కాసేపులో పోయి తెచ్చుకోకూడదు. దానికోసం నిండు జీవితాన్ని బలి చేసుకున్న క్రైస్తవ స్త్రీ, మళ్ళీ ఆ పేరు చెప్తే బాధపడతారు. యేసుమణి పేరు ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడకుండా, ఆ పేరు యేసుమణి. నమస్కారం అమ్మా. చూసా, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారండి. ఇక తర్వాత లోతు దినాల్లో ఎట్లా ఉంది, ప్రతి ఒక్కడు వ్యభిచార తలంపులే. పుట్టుకు నుంచే 3వ తరగతి నోట్స్ చూస్తే వాడు రాస్తాడు, అమ్మాయి పేరు పలానా అమ్మాయి నా ప్రియురాలు అని. 3వ తరగతి. చిచి దరిద్రం అంతా ఏమైపోతుందో. మనం అంతా మన పిల్లల్ని ఎలా పెంచుకుంటాం భయమేస్తుంది. కనుక మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నా? అసలు మనకుందా విశ్వాసం? ఇక్కడ కూర్చున్నా మనకుందా?
మన పిల్లలకి చెప్పగలుగుతున్నామా? అందుకని అసలు ఏంటి విశ్వాసం అంటే ఏంటి, ఆ విశ్వాసానికి ఉండవలసిన ప్రమాణాలు ఏంటి, కొంచెం ఆలోచిద్దామండి. ఊరికే కాదుగా. ఏమిటండి ప్రభువుని నమ్ముకున్నామండి, నమ్ముకున్న రోజు నుంచేనండి పొలం వచ్చేసిందంటే ఎవరిదో అక్రమంగా రావాల్సిన ఆస్తి కూడా వచ్చిందంట. చూసా, ప్రభువుని నమ్ముకున్నామండి, పిల్లలు పుట్టారండి. ప్రభువుని నమ్ముకున్నామండి, కలిసి వచ్చిందండి. ప్రభువుని నమ్ముకున్నామండి, అసలు వెనక్కి తిరిగి చూడలేదండి. ఎక్కడ చూడలేదు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల. ప్రభువుని నమ్ముకున్న తర్వాత పిల్లలు పుట్టారట. పిల్ల పుట్టింది ఆలస్యం, ఇక్కడ నుంచి గుడికి వచ్చిన దాఖలాలు లేవండి. అప్పుడు మాత్రం రెగ్యులర్గా వచ్చేది. దేవుడు అయ్యా 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 నలుసేయ అంటే నలుసేసాడు. నలుసేసిన తర్వాత ఇక అడ్రస్ లేదు. అక్కడ దేవుడు అంటే పట్టునట్టు బతుకుతుందండి ఇప్పుడు ప్రజెంట్. ఇట్లాంటి విశ్వాసమేనా? నువ్వు ఏదన్నా ఇస్తే ఇచ్చినందుకు నేను నమ్ముతాను అంటున్నాడంటే అది అసలు విశ్వాసమేనా? మీరు చెప్పండి. మీ అబ్బాయి వచ్చి అమ్మా ఆదివారం మాంసం తెస్తేనే నేను నమ్ముతానమ్మా అన్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది మీకు? నీ కడుపు కాల అదేంటి అట్లా అంట? అదే అన్నం కోసం నమ్ముతున్నావు మమ్మల్ని. అమ్మ నువ్వు అది వదిలిపెడితే నేను నమ్ముతాను, నేను అమ్మా నాన్న అని పిలుస్తానని అంటే నీకు ఎంత బాధ కలుగుతుంది? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అంతే ఉంది. అందుకని ఇక చూడండి, బైబిల్ చూడండి. ఇక ఏమండి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అసలు విశ్వాసం అంటే ఏంటో చెబుతున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిజస్వరూపం అంటే పిక్చర్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షణ. విశ్వాసం అంటే నువ్వు ఒక దానికోసం నిరీక్షిస్తున్నప్పుడు అది నీకు పిక్చర్. నిజస్వరూపం అంటే అది ఒక పిక్చర్గా నీకు కనిపిస్తూ ఉండాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అసలు విశ్వాసి అంటే ఎట్లా ఉండాలో తెలుసా? నిన్ను చూసి ఏమనుకోవాలో తెలుసా? అదిగో పరలోకం ఉంది అనుకోవాలి. నిన్ను చూసి ఏమనుకోవాలో తెలుసా? ఇది బ్రతికితే ఇట్లా బ్రతకాలి అనుకోవాలి. అంటే నువ్వే పరలోకానికి వెళ్ళే వాళ్ళ జాబితా. కొంతమంది యూనిఫామ్లు వేసుకుంటారు. యూనిఫామ్లు వేసుకుంటే వీళ్ళు అటెండరు, ఈయన డాక్టరు, ఈయన పోలీసు అని మనం గుర్తుపడతాం. కండక్టరు అని గుర్తుపడతాం. అసలు నిన్ను చూస్తే ఏమనుకోవాలి? హీ ఈజ్ ఎలిజిబుల్ పర్సన్ టు హెవెన్ అనుకోవాలి. దానికి ఒక డ్రెస్ ఉంది అనుకోకండి. అసలు నిన్ను చూస్తే నీ క్యారెక్టర్ చూడగానే ఇతడు కనిపించని పరలోకం మీద దృష్టి పెట్టాడు, దానికోసం ప్రయాసపడుతున్నాడు అనేది తెలిసిపోవు. బస్ కోసం ఎదురు చూస్తున్నావు, బస్ స్టాండ్లో ఉన్నావు, బస్ స్టాప్లో ఉన్నావు, బస్ కోసం ఎదురు చూస్తున్నావు. ఆటోడు అటోడు ఇటోడు నిన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? నీ ముఖంలో నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనపడతా ఉంటాయి. దేనికోసం ఎదురు చూస్తున్నావు అన్నట్టుగా అటు చూస్తూ ఉంటావు, ఇటు చూస్తూ ఉంటావు. దేనికోసమో ఎదురు చూస్తున్నావు అని నిన్ను ఆటోడు ఎవరు కూడా అడుగుతూ ఉంటారు. ఎక్కడికి అని ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుడి పిల్లరా? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే నువ్వు దేనికోసమో ప్లాన్ చేస్తున్నావు అనేది నిన్ను చూస్తేనే అర్థమైపోవాలి. ఇంకొక మాట చెప్పమంటారా? కుక్క విశ్వాసము గల జంతువు. ఎవరికి ఉండాలి అసలు విశ్వాసం చెప్పండి? మనిషికి ఉండాలి. దేనికి పెట్టాడు విశ్వాసం? దానికి ఆ కుక్కకే 4 కాళ్ళ జీవికేమో నీకు విశ్వాసం ఉంది, నేను దరిద్రుణ్ణి, నువ్వే విశ్వాసం. మరి దానికేమో ఇస్తానం లేదా పరలోకం? దాని విశ్వాసం కలిగి ఉందని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావు, దానికి ఇస్తానం లేదా పరలోకం? కొంతమంది కుక్కలు ఉన్నాయండి అసలు ఇంట్లో మనిషిగా పెంచుకుంటారు ప్రేమగా. చిలుకలూరుపేట దగ్గర ఒకళ్ళు ఉన్నారు.
దాని పేరు ఏం పేరు అంటే మూర్తి. కుక్క పేరు మూర్తి. రే కాదా, నీకు ఈ మధ్య ఎక్కువైందిరా. ఎవరితో మాట్లాడుతున్నారో అనుకున్నా నేను, కుక్కతోనే. నీకు ఈ మధ్య ఎక్కువైందిరో. వాళ్ళు మిరపకాయ కళ్ళాలు వేసినప్పుడట, వాళ్ళు నిద్రపోతున్న సమయంలో కూడా కళ్ళం దగ్గర అలాగే కూర్చుని ఉండేయట. ఇక కొంతమంది కుట్రదారులు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, మరి ఈ కుక్క వీడికి ఎంత మేలు చేస్తుందిరా అని చెప్పేసి వీళ్ళు మన కుట్రదారులు ఉంటారు ఇక్కడ మానవ సమాజంలో. వాళ్ళ కుక్క వాళ్ళ కళ్ళాలు అంటే మనుషులతో పని లేకుండా కాపలా కాస్తుంది. వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నారు, అదే పోయి చూసేస్తుంది మొత్తం పని. వాళ్ళ కుక్క ఎంత మేలు చేస్తుందని చెప్పేసి మొత్తానికి దాన్ని ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేశారు. మిగతా వచ్చేసి మీ కుక్క ఎందుకు కొరుకుతుందండి, మమ్మల్ని కరుస్తుందండి అని చెప్పారు నలుగురు రైతులు. కరుస్తుందండి అని చెప్పారు. ఆయనేమో నలుగురు చేత మాట్లాడే మనిషి కాదు ఆయన, చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు దాన్ని మొక్కం అంతా గొడ్డ చుట్టేసి చిలకలూరుపేట ఒక దాంట్లో వదిలిపెట్టి సెంటర్లో వదిలిపెట్టేసి అయిపోయాడు. అంటే దీనివలన వాళ్ళకి మేలు జరుగుతుందన్న సంగతి తట్టుకోలేక నలుగురు కలిసి దాని మీద నేరం వేసేసారు అనమాట. కరుస్తుందని ఒక ముద్ర వేసేసారు. ఆయన చిలకలూరుపేట తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా మొక్కం నిండా గొడ్డేసేసి ఏదో బజార్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అండి ఆయన మంచాన్ని పడ్డాడు. చూసారా ఎంత విశ్వాసం అండి కుక్కకి. చాలా మంది కుక్కలను పెంచుకున్న వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కొడుకు సమాధి మట్టి చేసిన తర్వాత ఇంటికి వస్తాడు, ఆ కుక్క మాత్రం 3 రోజులు కూడా సమాధి దగ్గర ఉన్నారు. చూసారా, ఏం పెట్టావు కుక్కకి? ఏం పెట్టావు ఒకసారి చెప్పు. ఏం పెట్టా? ఆదివారం రాగానే మాంసం తెచ్చుకుంటారు, ఎముక తింటారు, ఎముక పైన మాంసం అంతా తింటారు, అటు ఇటు మొత్తం లాగేస్తారు. ఎక్కడికక్కడ లాగేసి రాజు అని పిలుస్తారు. దేన్ని? ఒక్కటే రాజు. రాజుకి అదే వేసింది. మొత్తం నువ్వు బీచ్ చేస్తే రాజు వచ్చింది. రాజు వచ్చి దాన్ని ఇంకా ఆటలాడుకొని నైట్ అంతా కాపలా వేస్తుంది. ఎంగిలి వేస్తేనే అంత విశ్వాసంగా ఉందే, మరి దేవుడు ఎంగిలి వేసాడా? మరి ఎందుకు విశ్వాసం లేదు మీకు? ఎందుకు విశ్వాసం లేదు? ఎందుకు నమ్మిన దానికోసం గట్టిగా నిలబడలేకపోతున్నారు? ఏదో తేడా ఉంది. మన బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు, లోకపు మలినం అంటిని బుర్రలు ఇవన్నీ. కొంతమందికి స్కానింగ్లు తీసేవనుకో, చుట్టలో బిల్డింగ్ అయ్యేవాడికి గుండె అంతా నల్లగా కనపడుతుంది. అట్లాగే మన హృదయాన్ని కూడా స్కానింగ్ తీస్తే మొత్తం నల్లగా కనపడుతుంది. అంతే 99% లోకం ఉంది, 1% దేవుడు ఉన్నాడు. 1%. అసలు స్కానింగ్ తీస్తే మొత్తం చెడిపోయింది అనుకోవటమే లెక్క. ఆ 1% లెక్కే. కనుక ప్రియమైన వాళ్ళారా, చూసారా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క విశ్వాసం. ఇదేమనుకుంటున్నారు? ఏంటంటే వాక్యం చెప్పమంటే మమ్మల్ని నిందిస్తున్నాను అని అనుకుంటున్నారు. నిందించట్లా, ట్రీట్మెంట్ ఇది. ఇదేంటి? ట్రీట్మెంట్లో భాగం, చికిత్సలో భాగం. అంతేగాని హాయిగా అందరిని నవ్వించి కవించి పంపించడం కాదు. ట్రీట్మెంట్ ఇది. దేవుని వాక్యం అంటే ఏంటి అర్థం? సబ్బు, సుత్తె, అద్దం, బండలను బద్దలు చేసే సుత్తి, కల్మషాన్ని కడిగే క్షారం. కనుక ప్రియమైన వాళ్ళగా ఆలోచించాలి. రైట్, ఇప్పుడు చూడండి అసలు విశ్వాసం అంటే ఏంటో ఇంకొక మాట చూద్దాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనబడితే ఇంకా నిరీక్షణ ఏంటి? నిరీక్షింపబడినది కనబడినప్పుడు ఇంకా నిరీక్షణ ఏంటి? నేను రాకమునుపు బ్రదర్ వచ్చాడా అన్నారు. నేను వచ్చిన తర్వాత కూడా బ్రదర్ వచ్చాడా అంటే ఇంక అర్థం ఉందా? నిరీక్షింపబడినది కనబడినప్పుడు ఇంకా నిరీక్షణ ఏంటి అంటే, విశ్వాసంలో ఏముంటుందో తెలుసా? నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ ఉందా మీకు? ఆ నిరీక్షణ ఉందా? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇదిగో
నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పాడు. అని చెప్తే ఏం చేయాలి? మనం ఎదురు చూస్తూ ఉండాలి. భార్యని సెంటర్లో నిలబెట్టి, పచ్చిపాటి సెంటర్లో నిలబెట్టి, భర్త ఇప్పుడే వస్తాను, ఒక అరగంటలో వస్తాను, ఇక్కడే ఉండు అన్నాడు. ఎక్కడే ఉండంటే ఆ భార్య భర్త మాట కోసం ఎదురు చూస్తూ, మా వారు వస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండాలా? వస్తే వస్తాడని మన ఇంటికి వచ్చేయాలా? నిరీక్షణ అంటే చెప్పిన వ్యక్తి మీద ఉన్న నమ్మకం చేత నీ కష్టమైనా వెయిట్ చేయటమే నిరీక్షణ. నిరీక్షింపబడినది కనబడినప్పుడు ఇంకా నిరీక్షణతో పనేంటి అంటున్నాడు. అంటే విశ్వాసంలో నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. ఇంకా విశ్వాసంలో చాలా గుణాలు ఉన్నాయండి. అది చూడాలి. చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన దేవుడు మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానం అంటే దేవుడు మాట ఇచ్చాడు, ముందుగా చెప్పిన మాట వాగ్దానం, ముందుగా చెప్పిన మాట. అది ఎలాంటిదో తెలుసా? అమూల్యమైనది, అత్యధికమైనది. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోవాలి. అది దేవుడిచ్చిన వాగ్దానాలను మనం ఏం చేయాలి తెలుసా? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వం మనలో ప్రవేశిస్తుంది. కనుక దేవుడు ముందుగా చెప్పిన మాటలను బట్టి మనం ఏం చేయాలి? దాని నుంచి తప్పించుకోవాలి. ఏంటి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏంటి? అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానము అంటే దేవుడు ముందుగా చెప్పిన మాట. మీరు పుట్టక మునిపే బైబిల్ ఉందా? మీరు పుట్టిన తర్వాత బైబిల్ వచ్చిందా? దేవుని మాట మీరు పుట్టక ముందే ఉందా? మీరు పుట్టిన తర్వాత వచ్చిందా? మనం పుట్టక ముందే ఉంది. అంటే మనకు ముందుగా చెప్పబడిన మాటల వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. అది తప్పించుకోవడం కోసం ఇవన్నీ మనకంటే ముందుగా రాశాడు. రాసి ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాడు. దేవుని స్వభావం మీలోకి రావాలంటున్నాడు. దేవస్వభావం రావాలంటున్నాడు. అంటే వాక్యాన్ని చదువుతున్న వాళ్ళు, వాక్యాన్ని వింటున్న వాళ్ళు, వాక్యం మీద మనసు పెట్టిన వాళ్ళు దేవుని స్వభావాన్ని సంతరించుకోవాలి. ఇంక మీకు ఎవరు చెప్పే పర్లేదు. వాక్యం చదువుకోవటం, ఈ వాక్యం ప్రకారం నేను ఉన్నానా లేదా అని ఆలోచించుకోవటమే తప్ప వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళందరూ చెడిపోతే నేను చెడిపోవడం పెద్ద ఎంత, ఇదంతా కాదు. పరలోకం పొందలేదు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ మట్టుకు మీరు, ఇంకెవరి గురించి ఆలోచించవద్దు, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త. పూర్ణ జాగ్రత్త అంటే జాగ్రత్త వేరు, పూర్ణ జాగ్రత్త వేరు. అసలు పూర్ణ జాగ్రత్త వేరు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారంటే ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి తాడు మొక్కేస్తే దాన్ని ఎంత భద్రంగా పట్టుకుంటాడు, ఎంత చులకనగా పట్టుకుంటాడా, చాలా అదే తన ప్రాణాన్ని కాపాడేది అనమాట. అంత జాగ్రత్త. మనం కూడా ఈ లోకం అనే సముద్రంలో ఉన్నాం. దేవుని వాక్యం అనే తాడు, దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అంత జాగ్రత్తగా ఉండాలి. పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణము. మీ విశ్వాసంలో ఏముండాలి? మంచి గుణం ఉండాలి. మంచి గుణం ఉండాలి. సద్గుణము అంటే అసలు ముందు మీలో విశ్వాసులు, భూమి మీద విశ్వాసులు ఉన్నారా అంటే ముందు గుణవంతులు ఉంటే విశ్వాసులు ఉన్నట్టు. అసలు గుణవంతులు లేకపోతే మీ విశ్వాసమందు సద్గుణము. సద్గుణము అంటే
వాక్యము చెప్పిన మంచి గుణాలు ఉండాలి. సద్గుణం. ఓకే, మంచోడంటే మంచోడంటేనే విశ్వాసి. సద్గుణం ఉండగలిగివాడే విశ్వాసి. మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము. సద్గుణం ఉంటే జ్ఞానం ఉంటుంది. ఒక దాంట్లో ఒకటి ఇమిడి ఉంటుంది అనమాట. ఒక దాంట్లో ఒకటి ఇమిడి ఉండటం అనమాట. విశ్వాసములో సద్గుణం ఉండాలి, సద్గుణంలో జ్ఞానం ఉండాలి, జ్ఞానమునందు జ్ఞానం ఉన్నవాడు ఏం చేయాలి? ఆశా నిగ్రహం. ఆశలను నిగ్రహించుకునే శక్తి ఉండాలి. జ్ఞానం ఉన్నవాడికి అది లాభం. జ్ఞానం లేనివాడు అనుకో, ఎవడైనా ఈరోజు ఆదివారం ప్రార్థనకు వెళ్ళే పని ఉంది, 1000 రూపాయల పని వచ్చింది, దేనికి వెళ్ళిపోతారు? 1000 రూపాయల పనికే వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం, నీ దగ్గర ఉన్న జ్ఞానం నీకు ఉపయోగపడాల. 1000 రూపాయలు ఏంటి, ఈ మహాజ్ఞానం ఏంటి, నేను రాను ఈరోజు పనికి, నా దేవుడు వాక్యం ముఖ్యం అన్నావంటే నీకున్న 1000 రూపాయల ఆశను నువ్వు నిగ్రహించుకున్నవాడే. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. అమర్చుకోండి అంటే విశ్వాసంలో సద్గుణము, జ్ఞానము, సహనము, ఆశా నిగ్రహము, దయ, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలగలిసినదే విశ్వాసం. ఇవన్నీ కలగలిసిన వాడిని చూపించండి నాకు. కనుక అలాంటి విశ్వాసులు ఉన్నారా అని కోరుకున్నాడు. అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా, ఇవేం చేయాలి? మళ్ళా విస్తరించాలి. నీతో ఆగిపోకూడదు, విస్తరించాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా, అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అసలు ఈ ఉన్నవాడు సోమరిగా ఉండడు, నిష్ఫలుడుగా ఉండడు. అసలు సోమరితనం అండి, మనలో ఎంత సోమరితనం అండి. ఎవరైనా మీటింగ్ పెట్టాలంటే ఎవరో ఒక్కళ్ళు ముందుకు రావాలి. నేను మీటింగ్ పెట్టాలని రాకూడదా? ఇవి మీకు కలిగి ఉంటే అసలు మీరు సోమరులుగా ఉండరు, నిష్ఫలులుగా ఉండరు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం బాప్తిసం తీసుకున్నాడండి, నాకు ఎప్పుడు ఎదుగు బదుగు లేదండి. నిష్ఫలుడుగా ఉండడం. విశ్వాసి, సరైన విశ్వాసి అయితే ఫలాలు తీసుకొచ్చేవాడుగా ఉంటాడు, సోమరతనాన్ని వెంటాడతాడు, దేవుడి పనిలోకి ముందు వెళ్ళిపోతాడు. ఇంకొంచెం చూద్దాం, కొంచెం లోతుగా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఏంటి అవసరం అంటున్నాడేంటి? అవసరమును బట్టి. అవసరమును బట్టి అంటే దేవుడు కూడా ఒక విశ్వాసికి ఎప్పుడు శ్రమ అవసరమో తెలుసుకొని శ్రమనిస్తాడట. శ్రమ అవసరాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అంట మనకి ఇస్తాడు. విశ్వాసి జీవితంలో నువ్వు ముందుకెళ్తున్న క్రమంలో అవసరాన్ని బట్టి నానా విధములైన శోధన. నానా విధాలంటే రకరకాలుగా ఉంటాయి. టార్చర్ వేరువేరుగా ఉంటుంది. భార్య రూపంలో టార్చర్ వస్తుంది, పిల్లల రూపంలో టార్చర్ వస్తుంది. అసలు నువ్వు అనుకోవు, ఏంటి దేవా అసలు ఈ టైప్ సమస్యలు కూడా ఉంటాయా అనుకుంటావు నువ్వు అనమాట. అంత మెంటల్ టార్చర్ వచ్చే సమస్యలు వస్తాయి. అవసరాన్ని బట్టి నానా విధములైన శ్రమలు. నానా విధాలంటే రకరకాలుగా ఉంటాయి శ్రమలు. ఎట్లా అంటే దారిని వెళుతున్నప్పుడు గిలగిలగిలగిల కొట్టుకుంటున్నాడు, నువ్వేదో మంచి చేద్దామని వెళ్ళిపోతావు, అది నీ మీదకి వస్తుంది. దాన్ని ఏమంటారు? అసలు నాకు నేను అనవసరంగా చూశాను. కొన్ని వస్తాయి అట్లాంటివి. అసలు నీ తత్వం ఏంటో తెలుసుకోవడానికి కొన్ని సంఘటనలు అలాంటివి పడతా ఉంటాయి. మీరు కంగారు పడొద్దు. అవసరమును బట్టి నానా విధములైన శ్రమల చేత
శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. నశించిపోవు సువర్ణము. నశించిపోవు సువర్ణం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చిన తర్వాత ఈ బంగారాలు ఇవన్నీ ఏమైనా ఉంటాయా? అది నశించిపోయేది. కానీ నశించిపోయే సువర్ణమే మనుషుల మెడల్లోకి, మనుషుల దేహం మీదకి రావాలంటే పరీక్షకి వెళ్తుంది. అది అగ్ని పరీక్షకు వెళ్ళిపోతుంది. కానీ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఈ భూమి మీద మీరు మట్టిలో కలిసిపోవచ్చు, మీరు కాలిపోవచ్చు, కానీ మీరు కలిగి ఉన్న విశ్వాసం మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది. అందుకని నశించిపోయేదేమో ఈ బంగారము, ఎప్పటికీ నశింపు లేనిది అమూల్యమైనది మీరు కలిగి ఉన్న విశ్వాసం. మీరు కలిగి ఉన్న విశ్వాసం అంటే మనం బావచ్చు కానీ మన విశ్వాసం నిలబడి ఉంటుంది. మనం బావచ్చు కానీ మన నిరీక్షణ నిలబడి ఉంటుంది. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమైన పని. అందుకనే విశ్వాసం ఉండాలి. బయటికి వెళ్ళిన భర్త ఇంటికి వస్తాడన్న విశ్వాసం, బడికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తాడన్న విశ్వాసం, నా పిల్లలు నన్ను బాగా చూస్తారనే విశ్వాసం మీకుందా లేదా? ఇప్పుడు ఎంత కష్టపడి పెంచుతున్నారు, బాగా చూస్తున్నారు. పెద్ద అయిన తర్వాత చూస్తాడనేది పెట్టుకొనే చేస్తున్నారు కదా. పెద్ద అయిన తర్వాత మమ్మల్ని చూస్తాడు, మమ్మల్ని ఆదరిస్తాడనే విశ్వాసంతో ఇప్పుడు ఇన్ని పరిచయం చేస్తున్నారు. మరి దేవుడి మీద ఉందా మీకు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. పరీక్షకు రావాలి. ఈ విశ్వాసం దేనికి రావాలి? పరీక్షల్లోకి రావాలి. పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు పరీక్షకు వెళ్ళిన మీ విశ్వాసము మీకు మెప్పు తీసుకొస్తుంది, మహిమ తీసుకొస్తుంది, ఘనత తీసుకొస్తుంది. ఇలాంటి విశ్వాసం మీకు మెప్పు తీసుకొచ్చే విశ్వాసాన్ని కలిగి ఉన్నారా? ఘనత తీసుకొస్తుంది, మహిమను తీసుకొస్తుంది అన్నమాట. ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించారు. మనల్ని గమ్యం మర్చిపోయేటట్టు చేసేది అపవాది. గమ్యం మీద దృష్టి పెట్టకుండా మన ఆలోచనను డైవర్ట్ చేస్తున్నాడు. ఒక రాజుగారు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించారు. రండి, నేను పెట్టే పరీక్షలో విజేతలై నా కుమార్తెను మేము మనవాడండి అని చెప్పేసి యువకులు, ఆ రాజ్యంలో ఉన్న యువకులందరూ పిలిచాడు. పిలిచి వాళ్ళందరికీ పరుగు పోటీ పెట్టాడు. రన్నింగ్ పోటీ పెట్టాడు. అందరూ యవనస్తులంతా వచ్చి నిలబడ్డారు. ఎందుకంటే రాజుగారి కుమార్తెను మేము మనవాడాలని చెప్పేసి అందరూ నిలబడ్డారు. మార్గ మధ్యంలో ఏం చేశాడంటే కొన్ని బంగారు నాణ్యాలు చిందరవందరగా చల్లేశాడు. వాళ్ళు పోయే దారిలో, వాళ్ళు పరిగెత్తే దారిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాళ్ళకి కుప్పలుగా బంగారు నాణ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ పరుగు ఆపేశారు, గమ్యం మర్చిపోయారు. ఈ బంగారు నాణ్యాల మీద పడి ఏరుకుంటున్నారు. చూసారా? అంటే డైవర్ట్ అయిపోయింది, వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోయింది. గమ్యం చేరకుండా. అసలు గమ్యం చేస్తే ఏమవుద్ది? రాజుగారి కుమార్తెను వివాహం ఆడతాడు, రాజ్యానికే రాజు అవుతాడు, సంపదకు వారసుడవుతాడు. మనల్ని ఏం చేసిందో తెలుసా అపవాది? విశ్వాసం అనే ఈ పరీక్షలో మనల్ని పరలోకమందున్న తండ్రి వద్దకు చేరకుండా ఇదిగో లోకం అనే దీన్ని వేసేసింది. లోకం అనే దీన్ని ఎరగా వేసేసింది. దీని మీద పడిపోయాం, దాన్ని మర్చిపోయాం. గమ్యం మీద దృష్టి మర్చిపోయాం. కనుప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించారు. ఇక యేసుక్రీస్తు వారి విషయంలో, ఆయన శిష్యుల విషయంలో ఆలోచిద్దాం మనం ఒకసారి. ఎట్లా ఉన్నారు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను. ఆదివారం సాయంకాలం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు లేచారు? ఆదివారం
తెల్లవారుజామున పెందలకన్నా లేచాడు. ఆదివారం సాయంకాలానికి శిష్యులు కనిపించాడు. ఏమో విశ్వాసం ఎక్కడ చదివిందో వీళ్ళకి అని చెప్పేసి తాను మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజుల పాటు అనేక రుజువులను చూపిస్తూ వాళ్ళని ఎంత డెవలప్ చేస్తున్నాడో చూడండి. అనేక రుజువులు. ఎందుకంటే నా తర్వాత వీళ్ళే కదా ఈ ప్రపంచానికి సువార్తను తీసుకువెళ్ళేవాళ్ళు. వీళ్ళని బాగా రెడీ చేయాలని తాను మరణించిన తర్వాత కూడా 40 రోజులు కనపడి అనేక రుజువులు చూపించాడు. తాను మరణించి తిరిగి లేచిన తర్వాత అదే రోజు సాయంకాలం వచ్చి చూస్తే తలుపులు మూసి ఉన్నాయి, భయపడుతున్నారు, యూదులకు భయపడుతున్నారు వీళ్ళంతా. అప్పుడు తోమ లేడంటండి వాళ్ళలో. తోమ లేడు, మిగతా వాళ్ళంతా ఉన్నారు, తోమ లేడు. అంటే 10 మంది ఉన్నారు శిష్యులు. ఎందుకంటే యోగా చనిపోయాడుగా, యోగా చనిపోయాడు, 10 మంది ఉన్నారు. 11వ వాడు తోమ వాళ్ళతో లేడు. మళ్ళీ ఇప్పుడు తోమ లేడు కదా, వీళ్ళందరూ ఏం చెప్పారు? ప్రభు వచ్చాడు అది ఇది అని చెప్పారు. చెప్తే 24 వచ్చిన యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారిలో లేకపోయిన కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పిన. ఎంత పెద్ద డైలాగ్ వేసాడు చూడండి. నేను ప్రభువును చూసామని చెప్తున్నాను. ఒకడు తప్పు చెబుతాడు, 10 మంది చెప్తారా? నేను ఆయన మేకుల గుర్తుల్లో వేళ్ళు పెట్టి చూస్తా, ఆయన పక్కలో చెయ్యి ఉంచి చూస్తే గాని నమ్మనన్నాడు. సరే, అతనికి నమ్మకం కలిగించడానికి మళ్ళీ 8 రోజుల తర్వాత వచ్చాడండి యేసుప్రభు వారు. 26 వచనం. 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అనెను. ఆ తరువాత తోమాను చూచి నీ వేలు చుట్టూ చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నువ్వు నమ్మటం కోసం నా గాయంలో వేలు పెట్టడానికైనా నీకు పర్మిషన్ ఇస్తా. నువ్వు నమ్మటమే నాకు కావాలి, నా ప్రక్కలో వేలు పెట్టడానికి కూడా నీకు పర్మిషన్ ఇస్తారా? చూసారా ఆయన ఏంటంటే మళ్ళా నువ్వు పెట్టినా పర్వాలేదు, నాకు మళ్ళా నొప్పి తగిలినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నమ్మాలి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నేను నీతో పాటుండి ఎన్ని మహత్కార్యాలు చూసావు. నువ్వు సముద్రం మీద నడుస్తుంటే చూసావు, 5,000 మందికి ఆహారం పెడుతుంటే చూసావు, అందరినీ పాడి మీద ఉన్న వాడిని బ్రతికిస్తుంటే చూసావు. ఇన్ని చూసి మరలా నమ్మవా? రా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండంటే అది ఎంత గొప్పదండి. విశ్వాసం అనేది చిన్నది కాదండి. అది విశ్వాసులకి ఇచ్చే పరలోకం అండి. అది ఆ మహాలోకం విశ్వాసులకి ఇచ్చేది. ఊరికే కాసేపు గుడికి వెళ్ళి ప్రభువా నా సమస్యలు తీర్చు ప్రభువా, పెద్ద అమ్మాయి పెళ్లి కావాలి ప్రభువా, చిన్న అమ్మాయి పెళ్లి కావాలి ప్రభువా, పిల్లాడిని ఎక్కడో ఒకటి ఇరికిచ్చు ప్రభువా, ఈ ప్రార్థనలు కనుకుంటున్నారా? అసలు ఏ చర్చిలోకి వచ్చేది ఎందుకో తెలుసా? పరలోకం మీద నమ్మకం కలిగించుకోవడానికంటే వచ్చేది. చూడండి, అప్పుడు అంటున్నాడు, అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా. ఇప్పుడు చూడండి ఎట్లా అంటున్నాడు, నా ప్రభువా నా దేవా అని. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నీవు నన్ను చూసి నమ్మావు. ఎవరో శిష్యుడిని ఏమన్నాడు? చూసి నమ్మావు. చూడక నమ్మువారు ధన్యులు. మీరే చూడక నమ్మే విశ్వాసం ఒకటి ఉంది. చూసి నమ్మేవాడు ధన్యుడు కాదు, చూడక నమ్మేవారే ధన్యులు. నిజంగా ఈ వాక్యాన్ని చదువుతూ ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ నమ్ముతున్నాను. దేవుడు ఏమనుకున్నాడంటే నన్ను నమ్మేవాడు వాక్యాన్ని విని నమ్మాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినాలి, వింటేనే నమ్మకం కలుగుతుంది. ఇక మీకు తెలుసు యేసుక్రీస్తు వారి కాలంలో అసలు జీవులు ఎంత చక్కగా ఆయన మాట విన్నాయి, ఆయన మాటను నమ్మారు. పేతురు గారిని వచ్చి అడుగుతారు గురురాజు, ఏంటి మీ ప్రభు శిస్తు కట్టడా, పన్ను కట్టడా అని అడిగితే ఎందుకు కట్టడా,
వెళ్ళయ్యా, సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, అక్కడ ఒక చేప పడతారు చూడు, ఆ చేపను తీసుకొచ్చి చూడు, నోరు తెరిచి చూడు, శకలి నీకు కనిపిస్తుంది. అంటే యేసు ప్రభు వారు మాట చెప్పాడు, సముద్రానికి వెళ్ళు, అక్కడ నీ గాలానికి చేప పడుతుంది, ఆ చేప నోరు తెరిచి చూడు, అక్కడ శకలి కనపడుతుంది, ఆ శకల్లో అరశకలు నీ కోసం, అరశకలు నా కోసం కట్టమంటున్నాడు. అంటే యేసు ప్రభు వారి మాట వింది సృష్టిలో ఉన్న ఒక చేప ఎవరితో చెప్పటం, అది ఆ సముద్రానికి వెళ్ళు, ఒక చేప పడిద్ది, ఆ చేప శకల్ని మింగి ఉండాలి. అంటే యేసు ప్రభు ఒక్క మాట చెబితే సముద్రంలో ఉన్న చేప అలర్ట్ అయింది. ఓ నా గురించే చెప్పాడు, నేను వెళ్ళాలి, గాలం వేయాలి. గాలం వేసిన తర్వాత తొలి చేప, రెండో చేప కాదు. ఎవరు గాలం వేశారో గుర్తుపట్టాలి. ఆ గాలం పేతురు గారు వేసిన గాలం అయి ఉండాలి. మొదటిసారి పోయి ఆ గాలానికి నేను చిక్కాలి. గాలానికి చిక్కినప్పుడు నా ప్రాణం పోతుంది, ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభువు మాట నిలబడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభువు మాట నిలబడాలి. గాలం నా దవడలో గుచ్చుకొని రక్తం కారినా పర్వాలేదు, నా ప్రభువు మాట నెరవేర్చాలి. తర్వాత అదే పేతురు నువ్వు మారు బొంకిన తర్వాతే కోడికి వస్తుందయ్యా, నువ్వు మారు బొంకిన తర్వాతే కోడికి వస్తుంది. అంటే పేతురు ఎవరో తెలియాలి కోడికి. పేతురు గారు చెబుతున్న అబద్ధం కూడా పేతురు ఎవరో తెలియాలి. పేతురు గారు చెబుతుంది అబద్ధం నిజమైన సంగతి కూడా తెలియాలి. మళ్ళీ అది కౌంట్ చేసుకోవాలి. మొదటి ఆ బొంకు, రెండవ బొంకు, మూడవ బొంకు, 3 సార్లు బొంకటాన్ని కౌంట్ చేసుకోవాలి. పేతురు గారు ఎవరో తెలియాలి. ఆయన చెబుతుంది నిజమో అబద్ధమో కూడా పరీక్షించాలి. ఆ తర్వాతే కొయ్యాలి. అంటే ప్రభు మాట నిలబెట్టడం కోసం ఒక కోడి, చూడండి దాని ఆలోచన, ప్రభు మాట నిలబెట్టాలి. ఆయన నా గురించి మాట ఇచ్చాడు, ఆయన 3 సార్లు బొంకిన తర్వాత నేను కొయ్యాలట, కనుక నేను అది చేయాలని చెప్పేసి సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ విశ్వాసం కలిగి ఉన్నాయి, ఒక్క మనిషే విశ్వాసహీనుడుగా బ్రతుకుతున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు భూమి మీద మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా, సద్గుణం ఉందా, జ్ఞానం ఉందా, సహనం ఉందా, భక్తి ఉందా, సహోదర ప్రేమ ఉందా, ఇవన్నీ మీరు అమర్చుకోవాలి. ఇవి మీకు కలిగి విస్తరిస్తే, ఇవి మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. ఇక తర్వాత విశ్వాసం విషయంలో మోమాటం కలిగిన వాళ్ళై ఉండకూడదండి. విశ్వాసం విషయంలో మోమాటం కలిగిన వాళ్ళై ఉండకూడదు. అసలు విశ్వాసికి మోమాటం ఉండకూడదు అనమాట. అయ్యో ఏమనుకుంటారు అనేది ఉండకూడదు. మీ సేవకుడు బెంజమిన్ గారు అలాగే ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నట్టే చెప్తాడు. ఆయనకు మంచి సాక్ష్యం, ఉన్నదన్నట్టే చెప్తాడు. మరి దానికోసం ఏదో మన మసిపూసి మారేదికాయ చేసి ఏదైనా ఒకటే, మాట అవునంటే అవును, కాదంటే కాదు. కనుక ఈ సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకున్నాం. ఒకసారి పేతురు గారు రాసిన దానికంటే ముందు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండు అని చెప్పి ఆ దరిద్రులతో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదములకు దిగువను కూర్చుండు అని చెప్పిన ఎడలా. విశ్వాస విషయంలో మోమాటం కలిగిన అంటే విశ్వాసికి మోమాటం ఉండకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. వాళ్ళని ఏదో హత్య చేస్తాం, వీళ్ళని ఏదో హత్య చేస్తాం, అయ్యో అట్లా, ఇదంతా రాందండి. ఉన్నదన్నట్టుగా చెప్పాలి. అర్థం ఎలా చూపిస్తుంది మిమ్మల్ని? ఉన్నదన్నట్టుగా చూపిస్తుందా, లేకపోతే భలే అందంగా ఉన్నట్టు చూపిస్తుందా? కొన్ని అర్థాలు ఉన్నాయి అట్లాగే చూపిస్తాయి. అక్కడ ఏ షాపులో
ఆ బార్బర్ షాపులో అద్దాలన్నీ మనం మోసం చేస్తాం. అంత గతుకులు మొహం మందైతే నన్నకు చూపిస్తుంది. నిజం, మనకు అదే కావాలి. వాడు ఆ బార్బర్ అట్లా చేస్తుంటే అప్పుడు నేను అంత అందంగా ఉన్నా. ఇంటికి వచ్చి నీ అద్దంలో చూసుకో ఒకసారి, తారునోడ్డు కనపడదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అద్దం అనేది ఉన్నదన్నట్టుగా చూపిస్తుంది. వాక్యం అనే ఈ అద్దం ఉన్నదన్నట్టుగానే చూపించాలి. మనం కూడా అదే వాక్యాన్ని బట్టి విశ్వాసులు అయ్యాం కనుక ఉన్నదన్నట్టుగానే మాట్లాడాలి. ఏమంటున్నారు తెలుసా? ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నవాడు, బంగారు ఉంగరం పెట్టుకున్నవాడు మీ సమాజ మందిరానికి వచ్చాడు, అంటే దేవాలయానికి వచ్చాడు. అదే సమయంలో మురికి బట్టలు కట్టుకున్నవాడు కూడా వచ్చాడు. అప్పుడు మంచి బట్టలు వేసుకున్న వాడికి ఏమో ప్లేస్ చూపిస్తున్నాడు, అంటే ఇక్కడ కూర్చోండి అని. మురికి బట్టలు వేసుకున్న వాడికి ఎక్కడాగా అన్నారు. ఇద్దరు ఎందుకు వచ్చారు? దేవాలయానికి వచ్చారు. ఒంటి మీద ఉన్న బట్టను బట్టి కాదు, ఆ చర్మం కింద ఉన్న హృదయాన్ని బట్టి చూడాలి. మోమాటం ఉండకూడదు. అందుకనే మీ మనస్సులో భేదం ఉంది, చూసారా? మీ మనస్సులో భేదం ఉంది, అక్కడ మారాలి. విశ్వాసికి మనస్సు మారాలి. మనస్సు మారి చక్కగా దేవుని రాజ్యస్థాపన కోసం ముందుకెళ్ళాలి. కనుక చూడక నమ్మే విశ్వాసం, కనిపించని దానికోసం ప్రయాసపడే విశ్వాసం మీకు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఆ సంఘటన చెప్పేసి ముగిస్తాను. మా ఊరికి దగ్గరలో జొన్నలగడ్డ అనే గ్రామం ఉంది. జొన్నలగడ్డ, అక్కడ పందెపెడ్లు ఆయన పందెపెడ్లు మేపటంలో సిద్ధహస్తుడు. బాగా అతనికి ఆ ఎడ్ల మీద ఎంత ప్రేమ అంటే, నా ఎడ్లు ఎక్కడికి వెళ్ళినా పందెం గెలుస్తాయి, నా పేరు నిలబడతాయి అని చెప్పేసి అతిశయంగా చెప్పుకునేవాడు. అతిశయంగా బాగా దానికోసమే బండలు, ఎంత బండైనా నా ఎద్దులు లేపేస్తాయి, నన్ను మాత్రం నా అతిశయాన్ని కాపాడతాయి అనే గర్వం ఉండేది ఆయనకి. ఒకటి ఎట్లాగే, ఒరే నీ ఎద్దులను బట్టి నువ్వు ఇంత గర్వపడుతున్నావు కదా, నిన్ను ఎట్లా ఏడిపించాలి, నీ పరువు భంగం చేయాలి, నీ ఎద్దులు ఓడిపోయాయని నువ్వు కుళ్ళి చావాలని ఒక ప్లాన్ చేశాడు. ఒక 40 టన్నుల బండ, పెద్ద బండ, దానికి కింద కదలకుండా కాంక్రీట్తో దిమ్మలు వేశాడు, ఇనప సువర్తో. మొత్తానికి కదలకుండా ప్లాన్ చేశాడు. కింద నుంచి ఆ బండ కదలకుండా పిలిచాడు. నీ ఎద్దులు ఏదో బలి లాగుతాయి అన్నావు కదా, 40 టన్నుల బండ ఉంది, లాగమని చెప్పు చూడు అని చెప్పేసరికి ఇతను నా ఎద్దులను కొట్టి నీ లేవు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చి బండ కట్టాడు. వాటికి ఆ 2 ఎద్దులకు బండ కట్టి అన్నాడు. అనగానే ఇక ఒక్కసారిగా అలా లాగేసరికి బండ కదలట్లేదు. ఎందుకంటే వీడు ప్లాన్ చేసాడుగా, లోపల మొత్తం కాంక్రీట్తో ఫిట్ చేసాడుగా, స్థిరం చేసేసాడుగా. కదలలేదండి. కదలకపోసరికి యజమానికి అర్థమైంది. ఏంటి అసలు ఇద్దరు లాగలేకపోతుంది అని చెప్పేసి ఇక అతని పరువు ప్రతిష్టలతో కూడిన విషయం ఇది అనమాట. ఒక్కసారిగా కళ్ళేర చేసి ఎద్దుల వైపు అట్లా చూసి, లాగకపోయారా నరికి పడేస్తా, మెడకాయలు నరికి పడేస్తా అన్నాడు వాటిని. అనేసరికి ఇక ఆ ఎద్దులు ఒక్కసారిగా పెద్ద బుడ్లు చేసి యజమాని వైపు అట్లా చూసి, ఏంటి యజమాని ఇట్లా అన్నాడని చెప్పేసి వాటి బలమంతా లాగేసింది. అప్పుడు బండ లేచి లోపల ఉన్నటువంటి ఆ కాంక్రీట్ దిమ్మలు మొత్తం బయటపడేసరికి అంటే గుండె పగిలి చచ్చిపోయిందండి ఎద్దు. యజమాని మాట నిలబెట్టడం కోసం మొత్తాన్ని లాగేసి బయట పెట్టేసి గుండె పగిలి చచ్చిపోయిందండి ఎద్దు. ఒక మోగజీవం యజమాని మాట కోసం ప్రాణం పోగొట్టుకుంది. అది చచ్చిపోయిన తర్వాత, ఒరే ఎంత కుట్ర చేసావు కదా, నువ్వు అతనికి ఎంత డబ్బులు ఇస్తావు, ఇచ్చి ఈరా అంటే ఎంతో డబ్బులు, లక్షలు ఇస్తానన్నాడట ఆ రోజుల్లో. నీ డబ్బులు వద్దురా, ఎంతో విశ్వాసపాత్రంగా ఉంటూ ఇప్పటి వరకు నన్ను, నా కిరీటాన్ని ఇప్పటికీ పడిపోకుండా నిలబెట్టిన నా ఎద్దులకి నువ్వు ఖరీదు కడతావురా అని చెప్పేసి అతను కూడా మంచం బట్టి చచ్చిపోయాడు. చూసారా, యజమాని మాటను నిలబెట్టడం కోసం ఒక మోగజీవం ప్రాణం తీసుకుంది.
మరి మన తండ్రి మాట నిలబెట్టడం కోసం ప్రాణం తీసుకోగలుగుతున్నారా? తండ్రి పని కోసం ప్రాణం తీసుకోగలుగుతున్నారా? విశ్వాసం అండి. నా యజమానిని గెలిపించాలన్న విశ్వాసంతో ప్రాణం బాగొట్టుకుందాం. గాడిదకు సొంతవాని దొడ్డి తెలుసు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిదకు తన సొంతవాని దొడ్డి తెలుసు. నా ప్రజలకే నేనంటే నమ్మకం, తెలివి లేదట. నా ప్రజలకు అసలు యోచన లేదట. ఆ పశువుకున్న నీతి లేదట. ఆ పశువుకున్న నీతి లేదు, ఆ పశువుకున్న విశ్వాసం లేదు అని చెప్తున్నాడు. చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకని దేవుడు మనల్ని తన స్వరూపంతో ఈ భూమి మీదకు పంపించి నువ్వు ఎంత విశ్వాస పాత్రుడిగా బ్రతుకుతావో చూడటానికే ఈ జన్మ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? అసలు నువ్వు ఎంత విశ్వాసంగా ఉంటావో నిన్ను చూడటానికే ఈ జన్మనిచ్చాడు. మనకు అదొక్కటి అడక్కన్నట్టుగా ఆ విశ్వాసం తప్ప ఇంకేది అన్నీ ఉన్నాయి, అదొక్కటి లేదు. చివరి వరకు మనల్ని పరలోకంలో నిలిపేది, దేవుడు తన కుమారులుగా మనల్ని హక్కును చేసుకునేది ఈ విశ్వాసాన్ని బట్టే. భూమి మీద విశ్వాసులు ఉన్నారా అనే ప్రశ్నకి ఆయన్ని సంతోషపరిచే విశ్వాసులు ఉన్నారా? ఆయన కోసం ప్రాణం పెట్టే విశ్వాసులు ఉన్నారా? ఆయన కోసం ఎంతటి త్యాగానికైనా ముందుకెళ్ళే విశ్వాసులు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా, ఈ బైబిల్ అంతా మనం విశ్వాసులుగా మార్చడానికి ఇవ్వబడినదే కనుక దీన్ని ఉపయోగించుకొని విశ్వాసులుగా మారదాం. యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి వాళ్ళలో విశ్వాసం ఉందో కనుగొనగలనా అన్నాడు కదా, అక్కడ దాకా కాదు, ఇప్పుడే మనం ట్రై చేద్దాం. కనుక విశ్వాసం విషయంలో మొహమాటం ఉండకూడదు. మరి ఇవన్నీ మీరు పాటించాలి. ప్రభు వచ్చినప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమయ్యేది ఈ విశ్వాసాన్ని బట్టే. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. మీరు ఆశించిన విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశానిగ్రహం, సహనం, భక్తి, సహోదర ప్రేమ, దయ అమర్చుకోమన్నారు. ఇవన్నీ అలంకారంగా విశ్వాసమైన మా బ్రతుకులో ఉన్ననాడు మీరు మమ్మల్ని ఆకర్షిస్తారు. మాలో ఉన్న గుణాలు ఏది లేకపోయినా కూడా విశ్వాసంలో మేము ఫెయిల్ అయినట్టే నాయన. జ్ఞానం ఉండి సహనం లేకపోయినా, సహనం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి సహోదర ప్రేమ లేకపోయినా, సహోదర ప్రేమలో దయ లేకపోయినా, విశ్వాసం అనే ఈ ఉదండలో కొన్నిటిని కోల్పోయిన వారంగా మేము కనిపిస్తూ ఉంటాం. తండ్రి, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారమై తండ్రి మీరు మమ్మల్ని మెచ్చుకొనదగిన విధంగా తయారవగలిగిన భాగ్యమును మాకు అనుగ్రహించున్నాను. మంచి సేవకుని కింద తరిఫీదవుతున్న బిడ్డలను దీవించండి తండ్రి. మరింత గొప్పవారయ్యే భాగ్యమును అనుగ్రహించున్నాను. అనేక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సహకారులుగా ఉండి వెన్నుదన్నులుగా నిలిచినటువంటి బిడ్డలని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా పరిచయమైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విశ్వాసం అంటే ఏదో అవసరాల కొరకై అర్థించడం అనుకున్నారే తప్ప మా అవసరాలు పక్కన పెట్టి మీ పని కోసం ప్రాణం ఇవ్వటం అనే గొప్ప భావాల్లోకి మీ బిడ్డలను తీసుకువెళ్ళమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి వచ్చిన పరిశుద్ధ ప్రియులకును విశ్వాసమందు భాగ్యవంతులుగా నిలవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరితో